వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 223 పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న 14వ భాగము 99 నుండి 105 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. మరువక చేయుచు చిన్నవారు కూడా సిద్ధిగనిరి, మనసు పూజకెప్పుడు మైలయేలెదురా, మనసు పూజకెప్పుడు మైలయేలెదురా, కాళికాంబ తనయ కనుము కృష్ణ. మనసులో అంతర్గతంగా పూజను నిష్ఠతో చేసిన పిన్న వయస్కులు కూడా సిద్ధులను పొందుతారు. మానసిక పూజకు వయసుతో పనిలేదు, ఎలాంటి మైలా ఉండదు. సాధారణంగా దైవభక్తి నడి వయసు ప్రాంతంలోనో లేదు వృద్ధాప్య సమాప్యంలోనో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వయసు వచ్చేసరికి కుటుంబంలో దాదాపు అన్ని బాధ్యతలు ఒక కొలిక్కి వస్తాయి. సమస్యలు ఏవైనా మిగిలి ఉన్నా కానీ అవి దైవనామ స్మరణ తీరతాయి. అదీగాక ఆ వయసుకు అన్ని అనుభవాల్ని చవిచూసి ఉంటారు కనుక మనసు వేరే ప్రాపకాల మీదకు పెద్దగా వెళ్లే అవకాశం ఉండదు. అందువల్ల నడివయసు దగ్గర నుంచి సాధారణంగా భక్తి మార్గంలోకి వెళ్లే ఆలోచన అవకాశం కలుగుతుంది చాలామందికి. మరి కొంతమందికి తమ తల్లిదండ్రుల వారసత్వం వల్ల ఇంకా కొంచెం ముందు నుంచే భక్తిభావాలు ఏర్పడతాయి. భక్తిభావాలు ఎంతగా ఏర్పడినా సిద్ధులను సంపాదించి ఉన్నత స్థాయి భక్తి ఏర్పడటం చాలా అరుదు. ఒకవేళ ఏర్పడినా వాళ్ళు ముసలివాళ్లయ్యే స్థితిలో సిద్ధులను సంపాదించగలుగుతారు. అంతేగాని అతి పిన్న వయసులో, అది కూడా భక్తి అంకురించే స్థితి కాని వయసులో సిద్ధులను పొందటం అసాధారణమైన విషయం. బాహ్యంగా చేసే పూజలు కాక తమ అధిష్టాన దేవతను మనసులో ప్రతిష్ఠించుకొని ఆ దేవతకు అన్ని విధాల సపర్యలు చేస్తున్నట్లు మనసులోనే దర్శిస్తూ భావిస్తూ అతి కఠోరమైన విధానంలో మానసిక పూజలు నిరంతరం చేస్తూ ఆ యోగంలోనే తల్లి నిజరూపాన్ని దర్శిస్తూ ఉపాసనా క్రియల్ని సాగించటం వల్ల ఆ మాత కరుణించి పిన్న వయస్కులైనప్పటికీ ఉపాసనా పటిమకు బహుమతిగా సిద్ధులను ప్రసాదించిన దృష్టాంతరాలు చాలా ఉన్నాయి. మనసులో చేసే పూజలకు మైల అంటూ ఏమీ ఉండదు. భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు అతి చిన్న వయసులో సిద్ధులను పొందిన మహానుభావుల కోవకు చెందిన వాళ్లే. వారు లేత వయసులోనే, అంటే దాదాపు 12 సంవత్సరాలు నిండి 13లోకి ప్రవేశించే సమయంలో వరకాళీ మాతను తమ గురువుగా, అంటే అధిష్టాన దేవతగా చేసుకుని అతి కఠోరమైన యోగ సాధన ద్వారా ఆ తల్లి నుంచి సిద్ధుల్ని పొందారు. చిన్న వయసులోనే వారు అత్యున్నత యోగ స్థాయికి చేరుకున్నారు. అప్పటికే జ్ఞాన భాండాగారాన్ని సిద్ధం చేసుకున్నారు. అందువల్ల మానసికంగా ఆచరించే పూజకు వయసుతో నిమిత్తం గాని, మైలా మడి అంటూ ఆచారము వంటి విధానాలు గాని ఏమీ అడ్డు రావని గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు పై పద్యంలో తెలియచేశారు. ధర్మమణిగినప్పుడు ధరకు ముప్పు కలుగు, పర్వతములెన్నో బ్రద్దలోను
ధర్మమణిగినప్పుడు ధరకు ముప్పు కలుగు. పర్వతములెన్నో బ్రద్దలోను అగ్నికీలెన్నో అందుండి వచ్చురా. అగ్నికీలెన్నో అందుండి వచ్చురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. ధర్మానికి హాని కలిగి అది సమసిపోయినప్పుడు ఈ భూమికి ముప్పు కలుగుతుంది. పర్వతాలు బద్దలవుతాయి. పర్వతాల నుంచి అగ్ని జ్వాలలు వెలువడతాయి. ధర్మం అంటే ఒక నిబద్ధతతో కూడిన బాధ్యత. ధార ఇతి ధర్మ అని చెబుతారు. అంటే దేనివల్ల ఈ జగతి చూసే దృశ్యమాన ప్రపంచము ధరించబడుతూ ఉందో, నడపబడుతూ ఉందో దానిని ధర్మం అంటారు అని చెప్తారు. పిల్లల్ని ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దటం తల్లిదండ్రుల ధర్మం. పిల్లలు పెద్దవాళ్లై తల్లిదండ్రులు ముసలివాళ్లైనప్పుడు వాళ్లని ఆదరించి పోషించటం పిల్లల ధర్మం. అయితే కాలానుగుణంగా ధర్మ సూక్ష్మాలు, ధర్మాన్ని ఆచరించే రీతి కొంత మారచ్చు. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని కాలాలు మారినా కుటుంబ ధర్మాలు సహజంగా మారవు. అందులో భారతీయ కుటుంబ వ్యవస్థ సువ్యవస్థితమై సుస్థిరమై అలరారుతూ ఉంది. ఏ కాలంలోనైనా ఇతరులతో మంచి మాటలు మాట్లాడటం, మంచి పనులు చేయటం, దైవ కార్యాలను ఆచరించడం వంటివి ధర్మ విరుద్ధాలు కాదు. తల్లిదండ్రులను గౌరవించటం, అన్నదమ్ముల అక్క చెల్లెళ్లను ఆదరపూర్వకంగా చూడటం, వారి ఎడ ఎలాంటి పొరపచ్చాలు లేకుండా మసలుకోవటం వంటివి అన్నీ ధర్మాలే. ధర్మం పాటించే వారికి అది రక్షణ కవచంలా, రక్షా కవచంలా మేలు చేస్తుంది అని చెప్తారు. అందుకనేగా ధర్మో రక్షతి రక్షిత అని చెప్పారు. నువ్వు ధర్మాన్ని పాటిస్తే, ధర్మాన్ని రక్షిస్తే, ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం నీకు రక్షణనిస్తుంది, ఆ ధర్మం నీకు రక్షగా ఉంటుంది అని దీని అర్థం. ఉదయాన్నే లేచి 4 మంచి మాటలు చెప్పటం వల్ల చెప్పిన వారికి, విన్నవారికి ఆనందం కలుగుతుంది. అలా కాకుండా లేవగానే ఎవరో ఒకరి గురించి చెడుగా చెప్పటం వల్ల గొడవలు మొదలవుతాయి. మంచివాళ్ళని మంచివారుగానే సంబోధించటం ధర్మం. లోకంలో ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నవన్నీ అధర్మ కార్యాలే అని చెప్పాలి. ఈ భూమి మీద ధర్మం పూర్తిగా కనుమరుగైనప్పుడు ఏర్పడిన పాపపు భారానికి భూమి తన సమతుల్యతను కోల్పోతుంది. అందువల్ల భూకంపాలు ఏర్పడి కొండలు సైతం బద్దలైపోతాయి. భూమి పాయలుగా విచ్చుకొని అందులో నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు ఏర్పడి మానవజాతినే అంతం చేస్తుంది. ఇలాంటివి ఏర్పడకుండా చేయగల శక్తి ధర్మానికే ఉంది. అందరూ వారి వారి ధర్మాలను పాటిస్తూ ఉండటం వల్ల లోకంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ ధర్మం అనేది వ్యక్తిగత ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, నాయకత్వపు ధర్మం, రాజధర్మం, ఇలా రకరకాలుగా ఉంటుంది. ధర్మం యొక్క స్వరూపం వివిధ రకాలుగా ఉంటుంది. కనుక ఎవరికి వారు నిహితమైనటువంటి ధర్మాన్ని దాదాపు శాస్త్రాల ద్వారా, గ్రంథాల ద్వారా నేర్చుకున్నటువంటి ధర్మం, కుటుంబ పరంగా నేర్చుకున్నటువంటి ధర్మం, పెద్దల నుంచి విని నేర్చుకున్నటువంటి ధర్మాన్ని పాటిస్తాం వల్ల లోకం ఆనందంగా ఉంటుంది అంటూ గురుదేవులు పూజ్య శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. ధనము కొరకు విద్య దండిగా నేర్చుచు, ధనము కొరకు విద్య దండిగా నేర్చుచు, కల్ల మాటలాడి కదలుచుండా. ధనము కొరకు విద్య దండిగా నేర్చియు, కల్ల మాటలాడి కదలుచుండ, జన్మ ధన్యమగుని
జగతిలో జనులకు జన్మ ధన్యమగుని. జగతిలో జనులకు కాళికాంబతనయా కనుము కృష్ణ. కేవలం ధన సంపాదనే దృష్టిలో పెట్టుకుని విద్య నేర్చుకుంటూ అసత్యాలు పలుకుతూ ఉంటే జన్మ ధన్యత చెందదు. విద్య నేర్చుకునేవారు వివేకవంతులుగా తీర్చిదిద్దబడాలి. విద్య అనేది ఒక జ్ఞాన దృష్టి. తెలియని విషయాలను తెలుసుకోగలిగి దర్శించుకోగలగటానికి ఉపయోగపడుతుంది. మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని గ్రహించటానికి విద్య ఉపయోగపడాలి. ఏది సత్యం ఏది అసత్యం అని తెలుసుకోగలిగే విచక్షణ జ్ఞానాన్ని పెంచి సత్య మార్గం వైపు పయనించేలా చేయాలి. తాను తెలుసుకున్న విషయాల్ని ఫలాపేక్ష లేకుండా ఇతరులకు పంచటానికి విద్య ఉపకరించాలి, ఉపయోగపడాలి. కానీ వాస్తవంలో అలా జరగటం లేదు. కొంతమంది విద్య వలన నేర్చిన జ్ఞానాన్ని డబ్బు సంపాదన కోసమే వినియోగిస్తున్నారు. ఎంత ఎక్కువ డబ్బును సంపాదించాలంటే అంత ఎక్కువగా చదువుకోవాలనే ఆ భావనలో లోకం ఉండిపోయింది. అందుకోసం ఎన్ని అబద్ధాలు ఆడైనా సరే డబ్బు సంపాదనే అంతిమ లక్ష్యంగా సాగుతున్నారు. అసలేమీ చదువుకోకపోతే కట్నం ఏమీ రాదని కొంతమంది అందుకోసం చదువులు పూర్తి చేస్తున్నారు. మరికొంతమంది తక్కువ చదువు చదివామంటే కొద్దిగా కట్నమే వస్తుంది అని తెలిసి పెద్ద చదువులు చదివినట్లుగా, దేశ విదేశాల్లో చదివినట్లుగా రకరకాలుగా ఎక్కువ కట్నాల కోసం పెళ్లి సందర్భాల్లో అబద్ధాలు చెబుతూ ఏవో సర్టిఫికెట్లు సంపాదించి చూస్తూ ఉంటారు. అబద్ధం ఎప్పటికీ నిలవదుగా. నిజం తెలిసిన తర్వాత గొడవలు వస్తాయి. అంటే ఇలాంటి వాళ్ళు కేవలం ధనం కోసం నేర్చుకుంటున్న విద్యలు చివరికి ఇబ్బందులకు దారి తీస్తాయి అని తెలుసుకోలేరు. ధనాన్ని ఏ విధంగా సంపాదించాలో ఆలోచిస్తూ దానికోసమే విద్యలు నేర్చుకుంటే అది ఎంత మాత్రం సమంజసం కాదు. విద్య నేర్చుకున్న వాళ్ళు అసత్యాలు పలకూడదు. అలా చేయటం విద్య నేర్పిన గురువులకే అవమానం, అప్రదిష్ట. మనకొకటి చెబుతారు, విద్య యొసగును వినయంబు, వినయంబు బడయు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు, ధర్మంబు వలన ఇహపర సుఖముల నందగలుడు మనుజుడు అని. కనుక ఆ విద్య అనేది వినయాన్ని, సమాజం పట్ల తన బాధ్యతని, పెద్దలేడ గౌరవాన్ని, ఆ తర్వాత తద్వారా ధర్మాన్ని, ధర్మం వల్ల జీవిత ధన్యతని పొందేలా విద్య ఉండాలి. మరి ఈనాడు మనం చూస్తున్నటువంటి ఆధునిక విద్య కేవలం క్వాలిఫికేషన్స్ కోసం, ఉద్యోగాల కోసమే సాగుతూ ఉన్నది. ఈ విద్యల్లో ఎక్కడా పరతత్వాన్ని గురించి కానీ, ధర్మాన్ని గురించి కానీ, ధర్మబద్ధమైన జీవనాన్ని గురించి కానీ చెప్పే అవకాశం లేదు. వ్యాపారమయమైనటువంటి విద్య, అపరా విద్య మాత్రమే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. కనుక అలా విద్య నేర్చుకున్నటువంటి వాడు సత్యానికి, ధర్మానికి కట్టుబడలేడు. అది గురువులకి అవమానం, అప్రదిష్ట. మరి వాస్తవానికి చూస్తే ఈనాటి విద్య నేర్పే ఈ కంప్యూటర్ గురువులు, వాళ్ళ ఆచరణ, వాళ్ళ యోగ్యతలు కూడా ఎలా ఉన్నాయో మనకు తెలుసు. కనుక విద్య అనేది అసత్యం వ్యక్తి ప్రవర్తనకి మాయన మచ్చలా మిగిలిపోతుంది. కనుక సత్యవాక్కులతో ధనాశ లేకుండా విద్యాభ్యాసాన్ని కలిగించేదిగా, విద్యాభ్యాసాన్ని అందించేదిగా చదువులు ఉండాలి. కానీ కేవలం ఉద్యోగమే లక్ష్యం కాదు. అలా ఉన్నప్పుడే జన్మ ధన్యమవుతుంది అని గురుదేవులు పూజ్య శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ వారు పై పద్యంలో తెలియచేశారు. ఎన్ని పదవులున్నా, ఎంతటి ధనమున్నా, భక్తి లేని బ్రతుకు పనికిరాదు. ఎన్ని పదవులున్నా, ఎంతటి ధనమున్నా, భక్తి లేని బ్రతుకు పనికిరాదు. భక్తి ముఖ్యమగును, పదవులు కాదురా. భక్తి ముఖ్యమగును, పదవులు కాదురా. కాళికాంవతనయ
కనుము కృష్ణ. పదవుల్ని ఎన్ని నిర్వహించినా, ధనాన్ని ఎంత సంపాదించినా, భక్తి లేకపోతే బతుకు వ్యర్థం. ఈ లోకంలో భక్తి ముఖ్యం గాని పదవులే ముఖ్యం కాదు అని గ్రహించాలి. విద్య వలన పదవులు ప్రాప్తిస్తాయి. పదవులు ధన సంపాదనకు, తద్వారా కుటుంబ అవసరాలకు ఉపకరిస్తాయి. చదువు లేని వాళ్ళు కూడా రాజకీయ రంగంలోనో, మరే ఇతర రంగాలలోనో, వ్యాపారంలోనో వారి వారి తెలివితేటలను బట్టి పదవుల్ని పొందుతూ ఉంటారు. అలాగే ఆ క్రమంలో విపరీతంగా ధనాన్ని సంపాదిస్తారు. ఎవరు ఎంతటి వృద్ధిలోకి వచ్చినా వీటన్నిటికీ కారణమైన అదృశ్య శక్తి ఒకటి ఉంది అని తెలుసుకోవాలి. ఆ శక్తి ఎవరికి వారు స్వయం కృషితో ఎదగటానికి సహాయపడుతుంది. ఆ శక్తి లేని రోజున ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కూడా సాధ్యం కాదు. అంతేకాదు, భుజాల మీద వేసుకుని ఇద్దరు నిలబెట్టినా నిల్చోలేరు, ముందుకు సాగలేరు. ఆ శక్తే దైవశక్తి. అది సర్వత్రా వ్యాపించి ఉంది. అలాంటి శక్తిని నిరంతరం ఇస్తున్న దేవుణ్ణి కృతజ్ఞతాభావంతో పూజించాలి. వేసవి కాలంలో దాహంతో అలమటిస్తున్న వాడికి చల్లటి మజ్జిగనిస్తే కృతజ్ఞతతో మజ్జిగ ఇచ్చిన వాడికి తలంచి నమస్కరించి వెళ్ళి వస్తామన్నట్టుగా ఆర్ద్రతతో వెళ్ళిపోతారు. మరి మనకు కనిపించని దేవుడు మనకు తెలియకుండానే అన్ని సౌకర్యాలు సమకూర్చి పెడుతుంటే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన దర్శన భాగ్యాన్ని కలిగించమని వేడుకోవాలి కదా. దానికి సులువైన మార్గం భక్తి. భక్తి లేని వాళ్ళు ఎంతటి పదవుల్లో ఉన్నా, ఎంతటి ధనవంతులైనా బ్రతుకు వ్యర్థం. వాటిని సక్రమంగా నిర్వహించటానికైనా దేవుడిదే కావాల్సిందే కదా. గొప్పవాళ్లు భక్తులైనంత మాత్రాన వారి గొప్పతనం ఏమీ తగ్గదు. పైగా వారి ఖ్యాతి ఇనుమడిస్తుంది. భక్తి తప్పేమీ కాదు కదా. తప్పుడు అడుగులు పడకుండా అది నివారిస్తుంది. భక్తికి పదవులకు సంబంధం లేదు. భక్తి భక్తే, పదవి పదవే. పదవి అంటే ఇక్కడ నాయకత్వపు పదవి కావచ్చు, అధికార పదవి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా తన యోగ్యతని అర్హతని అనుసరించే ఒక ఉన్నతమైన పనిని చేసే సమర్థత పదవి. కనుక ఏ పదవిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా భక్తిని ఏకకాలంలో నిర్వర్తిస్తే వాళ్ల పనితీరు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. స్వానుభవంలో ఈ విషయం అందరూ తెలుసుకోగలుగుతారు. అందువల్ల పదవుల కంటే కూడా భక్తి ముఖ్యమని గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు పై పద్యంలో తెలియచేశారు. దాన గుణము వలన తరించు వంశము పుణ్యధనము మిగుల చేరుచుండ. దాన గుణము వలన తరించు వంశము పుణ్యధనము మిగుల చేరుచుండ. సేవభావమున శ్రేష్టమౌ నరజన్మ. శ్రేష్ఠ భావమున శ్రేష్టమౌ నరజన్మ. సేవాభావమున శ్రేష్టమౌ నరజన్మ. కాళికాంబతనయ కనుము కృష్ణ. దానగుణం వల్ల వంశమంతా ధన్యమవుతుంది. అందువల్ల పుణ్యధనం అమితంగా వృద్ధి అవుతుంది. సేవాభావం వల్ల మానవ జన్మ ప్రత్యేకతను పొందుతుంది. జీవితం అనేది కరిగిపోయే మంచు ముద్దలాంటిది. అది కరిగి ఆపై ఆవిరి అయిపోకముందే సాధ్యమైనంత త్వరగా అందరికీ పంచటం వల్ల మేలు కలుగుతుంది. అంటే జీవితాన్ని పంచటం అంటే జీవితం ద్వారా సత్కార్యాల్ని, మంచి కార్యాల్ని, మేలు జరిగే కార్యాల్ని చేసి సేవాభావంతో ఆ సేవని వారికి పంచటం అన్నమాట. దానాలు పలు రకాలుగా ఉన్నాయి. భూదానం, గోదానం, అన్నదానం, ఇలా ఎన్నో. దేన్నైనా ఉచితంగా ఇతరులకు ఇచ్చేదాన్ని దానం అనవచ్చు. దానం చేయటానికి రాజ్యాలు, భోజ్యాలు, ధనధాన్యాలు ఉండక్కర్లా.
దానం చెయ్యాలి అనే మంచి గుణం ఉంటే చాలు. లేని వాళ్ళకి కొంత భూమిని దానం చేయటం వల్ల ఆ భూమిని పొందిన వాళ్ళు తలదాచుకోవటానికి, చిన్న కుటీరాన్ని నిర్మించుకోవటానికి, కూరగాయలు మొదలైనవి పండించుకోవటానికి, వారే కాక వారి తరతరాల వారు కూడా ఆ దానం పొందిన భూమిలో నివసిస్తూ తమకు దానంగా ఇచ్చిన దాతల్ని దేవుళ్ళగా తరతరాలుగా పూజించే అవకాశం వీలుంటుంది. కలి ప్రభావం వల్ల ఇలాంటి కృతజ్ఞతా భావాలు అదృశ్యమవుతున్నాయి. అది కూడా గమనించవలసిన విషయమే. మాకు దానం ఇచ్చింది ఈ వంశస్థులే అంటూ ఎన్ని తరాల వరకైనా చెప్పుకుంటూ ఉండటం చాలా ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. ఆనాడు వారు భూమిని దానం చేశారు కనుక అది వారి పాలిట వరమై పుణ్యప్రదమై తరతరాలుగా చెప్పుకునే అవకాశం కలిగింది. ఏ దానం చేయని వాళ్ళు ఎండిపోయిన తప్ప తాలు విత్తనాల్లాగా, తప్ప తాలు గింజల్లాగా భూగర్భంలో కలిసిపోతారు. ఎలాంటి పుణ్యాన్ని సంపాదించుకోలేరు. అలాంటి వారి వంశ చరిత్రలు కూడా సహజంగా కాలగర్భంలో కలిసిపోతాయి. అదేవిధంగా ఫలానా వాళ్ళు నిత్య అన్నదానం చేసేవారని, గోదానాలు విరివిగా చేసేవాళ్ళని పెద్దలు చెప్పుకోవటం మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. అంటే దానగుణం కలిగిన వారి కీర్తి ఆ విధంగా నిలిచిపోతుంది. పరులకు సేవ చేయటం సాక్షాత్తు దేవుడికి సేవ చేయటం వంటిదే. కనుక పేదవారికి, బాధల్లో ఉన్నవారికి, నిస్సహాయులకి నిజాయితీతో సేవలు చేయటం వల్ల జన్మ ధన్యమవుతుంది. మరణించిన వారి పేరు చిరస్థాయిగా నిలిచుంటుంది. సేవకు చిన్నా పెద్ద అనే తారతమ్యం ఏమీ ఉండదండి. సేవ చెయ్యాలి అనే భావం పరిపూర్ణంగా ఉండి సచ్చీలమైన ప్రేమతో సేవలు చేసే వారి జన్మ శ్రేష్టమైన జన్మగా మిగిలిపోతుంది. దానగుణాన్ని, సేవాభావాల్ని పెంపొందించుకోవటం వల్ల జన్మ సార్థకమవుతుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. నీచులకు ధనము నిందించు దీక్షయే, పరుల నింద చేయ పాపమొగును. నీచులకు ధనము నిందించు దీక్షయే, పరుల నింద చేయ పాపమగును. మంచివారి ధనము మన్నిల్చు మార్గమే, మంచివారి ధనము మన్నించు మార్గమే. కాళికాంబతనయ కనుము కృష్ణ. కొంతమంది నీచులు ఇతరుల్ని నిందించడమే ఒక దీక్షగా, అలా నిందించడమే ధనంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ అలా ఇతరుల్ని నిందించటం వల్ల పాపాలకి అది మూలం అవుతుంది. ఇతరులను మన్నించడమే మంచి వాళ్ళకి ధనంగా భాసిస్తుంది. నీచమైన దుర్మార్గపు మనస్తత్వం కలిగిన వారికి మంచికి చెడుకు తేడా తెలియదు. ఆ భావాలు వారికి ఉండను కూడా ఉండవు. ఇతరులతో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడితే ఎదుటి వారిలో ఎలాంటి స్పందన కలుగుతుందో అనే జ్ఞానం కూడా ఉండదు. మనుషుల్ని, జంతువుల్ని ఒక్కో విధంగా సంబోధిస్తారు. అంటే పెద్దలతో మాట్లాడినా, చిన్నలతో మాట్లాడినా ఏదో పశుప్రాయంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. అలా సంబోధించటం వల్ల ఇతరులు బాధపడతారని తెలుసుకోరు. ఇతరులు నిందించటమే వృత్తిగా మెలుగుతుంటారు. ఎన్ని మంచి గుణాలు కలిగిన వాళ్లైనా తమ పరుషమైన పదజాలంతో దూషించటానికి వెనకాడ్రు. ఇలా ఇతరులను దూషించటమే తమ జీవిత ధ్యేయంగా భావిస్తూ దాన్నొక దీక్షగా ఆచరిస్తూ ఉంటారు. పైగా ఇతరుల్ని నోటికి వచ్చినట్లు దూషించటమే తమకు గొప్ప ఆస్తిగా, ధనంగా పొంగిపోతూ ఉంటారు. ఇతరులను అకారణంగా దూషించటం వల్ల వారు మనోవేదన గురవుతారని గాని, వారి మనోవేదన తమకు పాపపు హేతు అవుతుంది గాని గ్రహించలేరు. ఇతరులు తమ తిట్లకు బాధపడుతూ ఉంటే అది తమ గొప్పతనంగా ఊహించుకుంటారు.
ఎదుటివారు తెలిసి గాని తెలియక గాని చేసిన తప్పులను మంచి మనసుతో మన్నించేవాళ్లు గొప్పవాళ్లు. అందువల్ల తప్పు చేసి కూడా పశ్చాత్తాపపడి మంచి మార్గాల్లో నడిచే అవకాశాలుంటాయి. ఎప్పుడైనా అలాంటి తప్పులు చేసినా పశ్చాత్తాపమే ఒక గొప్ప పరిహారం అవుతుంది. తమని ఎవరైనా దూషించినా ఈ మంచివాళ్లు పోన్లే ఎవరో దూషిస్తే దూషిస్తారు, నిందిస్తే నిందిస్తారు అని ఆ దూషించిన వారిపై జాలిని కురిపిస్తారు. అజ్ఞానం వల్ల అలా చేసుంటారులే అని వాళ్ళని క్షమించి వేస్తారు. శత్రువు అయినా వాళ్ళకి మంచిని చేసి చూపించేవారే సుగుణ సంపన్నులు. ఇతరుల తప్పుల్ని మన్నించే గుణమే వీరికి గొప్ప ధనం అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. విజయరహితులను వీరుల దిట్టుచు శాంతి లేక భువిని సంచరింతురు. విజయరహితులను వీరుల దిట్టుచు శాంతి లేక భువిని సంచరింతురు. సజ్జనులుకే సతము శాంతి సౌఖ్యము కలుగు. సజ్జనులకే సతము శాంతి సౌఖ్యము గలుగు. కాళికాంబ తనయ కనుము కృష్ణ. విజయాల్ని సాధించలేని వాళ్ళు విజయ సాధకుల్ని దూషిస్తూ మనశ్శాంతి లేకుండా తిరుగుతూ ఉంటారు. మంచి మనసున్న వాళ్ళకే శాంతి కలుగుతుంది. విజయాన్ని సాధించిన వారిని అభినందించటం ఒక గొప్ప లక్షణం. గెలుపు ఓటములు సర్వసాధారణం. ఎదుటి వ్యక్తిలోని ప్రతిభను గమనించటం, ఆ ప్రతిభను ఆస్వాదించటం, మనస్ఫూర్తిగా ఆ ప్రతిభను అభినందించటం అనేది మన వ్యక్తిలోని వ్యక్తిత్వపు సంస్కారాన్ని తెలియచేస్తుంది. దీన్నే ఒక చోట ఇంగ్లీష్లో చెబుతారు, వాట్ ఈస్ రియల్ టాలెంట్ అంటే టు రికగ్నైజ్ ది టాలెంట్ ఆఫ్ ఎ టాలెంటెడ్ పర్సన్ అండ్ టు అప్రిషియేట్ ఇట్ హోల్ హార్టెడ్లీ ఈజ్ ద రియల్ టాలెంట్ అని. అంటే ఒక వ్యక్తిలోని టాలెంట్ని, ప్రతిభని నిశితంగా గమనించటం, ఆ గమనించినటువంటి ప్రతిభని మనస్ఫూర్తిగా అభినందించగలగటమే ప్రతిభకు తార్కాణము అని దాని అర్థం. ఒక్కోసారి ఎంతో విద్వత్తును పోరాట పటిమను ప్రదర్శించినప్పటికీ విజయం ఇతరులకు సొంతం కావచ్చు. అలాగని ఎదుటివాడు సత్తా లేనివాడని భావించకూడదు. పోటీకి దిగటానికి ముందు ఎవరి బలాలు బలహీనతలు వారికి ఉంటాయి, ఎవరి అంచనాలు వారికి ఉంటాయి. ఒక్కోసారి మహాబలవంతుడు కూడా యోధుడు కాని వారి చేతిలో ఓడిపోవచ్చు. అలాగని ఓడిపోయిన తర్వాత మనల్ని మనం నిందించుకునే పరిస్థితిని కల్పించుకోకూడదు. ఎందుకనంటే తనను తాను విపరీతంగా అభినందించుకోవటం, గౌరవించుకోవటం, పొగుడుకోవటం ఎంత ఉచితమైన విషయం కాదో, అలాగే ఆత్మ నింద కూడా, అంటే తనని తాను పనికిమాలినవాడుగా, చేతగానివాడుగా, దద్దమ్మగా, హీనంగా చిత్రించుకోవటం కూడా సరైన విషయం కాదు. అంటే మనిషి ఎప్పుడూ కూడా వాస్తవ ఆలోచనలో, వాస్తవ జీవనంలో వాస్తవంగా బ్రతకటం నేర్చుకోవాలి అని దాని అంతరార్థం. ఓటమి విజయానికి తొలిమెట్టుగా భావించాలి. దీన్నే ఇంగ్లీష్లో కూడా ఒక మాట చెబుతారు, ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. అంటే ప్రతి పరాజయము మరుసటి విజయానికి తొలిమెట్టు అని. తన ఓటమికి కారణమైన అంశాలు ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించి వాటిని సరిదిద్దుకోవాలి. మనసును స్థిరం చేసుకునే అభ్యాసాలను ఆచరించాలి. అందువల్ల పోటీలో దిగినప్పుడు మనసు చంచలం కాకుండా ఉంటుంది. ప్రత్యర్థులు ఎవరైనా ఎదుటివారి బలహీనతలను గుర్తించి దెబ్బతీస్తారు. ఓటమి వెనుక దాగి ఉండే ఇలాంటి విషయాలను గుర్తించలేక ఓటమి పాలవగానే అదొక అవమానంగా భావించి దుగ్ధతో ఎదటివాళ్లు తనకు అన్యాయం చేశారని, తనను మోసంతో ఓడించారని, నన్ను ఓడించటానికి కుట్రలు పన్నారని ఏవేవో తిడుతూ క్రీడాస్ఫూర్తిని దెబ్బతీస్తూ అశాంతితో రగిలిపోతూ తిరుగుతుంటారు కొంతమంది. కానీ ఓడిన వారు గెలిచిన వారిని
మనస్ఫూర్తిగా అభినందించటం వీరుల ధీరుల లక్షణం. అంతేగాని గెలిచిన వారిని ఓడిన వారు తిట్టడం మంచిది కాదు. గెలుపు ఓటములను సుఖదుఖాలను ఒకే విధంగా భావించగలిగిన వారే ఈ లోకంలో గొప్పవారు. అందుకే గీతలో కూడా పరమాత్మ ఒక శ్లోకం చెప్తారు, సుఖ దుఃఖే సమాకృత్వా లాభాలాభౌ జయా జయో. సుఖ దుఃఖే సమాకృత్వా లాభాలాభౌ జయా జయో. తతో యుద్ధాయ యుజ్యశ్వ నైవం పాపమవాప్స్యసి నైవం పాపమవాప్స్యసి. సుఖంలో దుఃఖంలో, వెలుగులో చీకటిలో, జయంలో అపజయంలో ఎవరైతే స్థిరత్వాన్ని చూపిస్తారో, స్థిత ప్రజ్ఞుడై ఉంటాడో వాడు చిరస్మరణీయుడవుతాడు అని దాని భావం అన్నమాట. కనుక గెలుపు ఓటముల్ని సుఖదుఖాల్ని ఒకే విధంగా భావించగలిగితే వాళ్ళు ఈ లోకంలో గొప్పవాళ్ళు. తన చేతకాని తనానికి ఇతరులను దూషించటం వల్ల ఆ వ్యక్తులు తమకు తామే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు అని తెలుసుకోవాలి. కానీ మంచివాళ్ళు ఎంతటి క్లిష్ట సమయాల్లో అయినా ఆందోళనలు చిరాకులు లేకుండా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. లేనిపోని కల్లోలాలకు గురికారు. ఇలాంటి వారికి మాత్రమే జీవితంలో శాంతి సౌఖ్యాలు ప్రాప్తిస్తాయి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు.